2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరొక కీలక నియోజకవర్గం. ఈసారి ఎన్నికల వేడి గతంలో కంటే చాలా రక్తి కట్టిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలన్నది ప్రధాన ఆకర్షణగా ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఈసారి చాలా కీలకం. మరొకటి పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతం నుంచే బరిలో ఉండడంతో మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నది. జగ్గంపేట వెళ్దాం. జగ్గంపేట ఈసారి ఎవరి వైపు, ఏ పార్టీ వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు, ఇక్కడ అభ్యర్థులు ఏంటి, అసలు జగ్గంపేట చరిత్ర ఏంటి, అక్కడ ఉన్న బలాబలాలు ఏంటి, ఎవరు గెలిచారు గతంలో, ఎవరు ఓడిపోయారు, ఈసారి ఎలా ఉండబోతున్నది, చాలా కీలకమైన నియోజకవర్గం ఇది తూర్పుగోదావరి జిల్లాలో. జగ్గంపేట నియోజకవర్గం వెళ్దాం. జగ్గంపేట నియోజకవర్గంలో మండలాలను ఒకసారి పరిశీలిస్తే గోకవరం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి ఈ 4 మండలాల పరిధిలో ఉన్న ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 1,11,304 కాగా స్త్రీలు 1,13,721, ట్రాన్స్జెండర్లు 12 మంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,25,037 మంది ఓటర్లు ఈసారి తమ ఓటును వినియోగించుకోబోతున్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 1955లో ఒకసారి బ్రాహ్మణ ఎమ్మెల్యే, మిగిలిన 14 సార్లు కాపులు ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఇక 1983 తర్వాత తోట జ్యోతుల కుటుంబాలదే ఇక్కడ హవా సాగుతుంది. 6 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ ఇక్కడి నుంచి గెలుపొందింది. ప్రధాన రాజకీయ పక్షాలు కాపు అభ్యర్థులకే ఇక్కడ టిక్కెట్ ఇస్తున్నాయి. ఇక 2014 ఎన్నికల ఫలితాలకు వెళ్దాం. జగ్గంపేట నియోజకవర్గంలో 2014లో గెలుపొందిన వ్యక్తి జ్యోతుల నెహ్రూ, వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఇక్కడ విజయాన్ని సాధించారు. అయితే ఆయన మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి జ్యోతుల చంటిబాబు. చాలా డిఫరెంట్గా ఉండే నియోజకవర్గం. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారు వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో పోటీ చేసి గెలిచిన ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక జ్యోతుల నెహ్రూ అప్పుడు వచ్చిన ఓట్లు ఒకసారి పరిశీలిస్తే 86,146 ఓట్లని ఆయన సాధించగా ప్రత్యర్థి చంటిబాబు 72,214 ఓట్లు ఆయన సాధించారు. 15,932 ఓట్లతో జ్యోతుల నెహ్రూ వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర విభజన తర్వాత గెలుపొందారు. 2019 విషయానికి వస్తే ఇక్కడ ఒక్కసారిగా మనం చూడొచ్చు. 2014లో జ్యోతుల నెహ్రూ వైఎస్ఆర్సీపీ నుంచి విజయం సాధిస్తే ఆయన మీద ఓడిపోయిన వ్యక్తి జ్యోతుల చంటిబాబు. అయితే వైఎస్ఆర్సీపీని వదిలి నెహ్రూ గారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో 2014లో పోటీ చేసి జ్యోతుల నెహ్రూ మీద ఓడిపోయిన చంటిబాబు వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగారు. వీళ్ళిద్దరూ కూడా పార్టీలు మార్చుకోవడం జరిగింది. అయితే 2019లో వినూత్నంగా ఇక్కడ ఓటర్లు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపించారు. జ్యోతుల నెహ్రూ ఓడిపోయారు. అప్పుడు చంటిబాబుకి వచ్చిన ఓట్లు 93,496 ఓట్లు కాగా జ్యోతుల నెహ్రూకి 70,131 ఓట్లు, 23,365 ఓట్లతో చంటిబాబు గెలుపొందారు. ఇక బరిలో ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు ఈసారి చంటిబాబు వైపు జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించలేదు. తోట నరసింహాన్ని ఈసారి ఇక్కడ బరిలో నింపారు. అయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ జ్యోతుల నెహ్రూకే, జ్యోతుల వెంకట అప్పారావు వైపే మొగ్గు చూపించారు. ఈసారి కూడా ఆయన బరిలో ఉండబోతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట నరసింహం సీనియర్ రాజకీయ నాయకులైన ఈయన విషయానికి వస్తే కాంగ్రెస్ మాజీ మంత్రి, టీడీపీ మాజీ ఎంపీ, అనారోగ్యంతో కొంతకాలం రాజకీయాలకు ఈయన దూరంగా ఉన్నారు. ఇక పెద్దాపురం టికెట్ ఆశించిన గతంలో గెలిచిన జగ్గంపేట కేటాయించారు. జగ్గంపేటలో పోటీ చేయడం ఇది తోట నరసింహానికి 3వసారి. అయితే కుటుంబ సభ్యుల ప్రచారమే ఈయనకి పెద్ద అండగా ఉంటుంది అన్నది భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం అభ్యర్థి అయిన జ్యోతుల నెహ్రూ విషయానికి వస్తే 1994, 1999లో తెలుగుదేశం నుంచి ఈయన గెలుపొందారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీ నుంచి గెలిచారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడైన కొడుకు నవీన్కు అనంతబాబుతో సాన్నిహిత్యం మైనస్గా ఈయనకి మారనుంది. కొడుకు కోసం టికెట్ అడిగినా అధిష్టానం ఇవ్వలేదు. ఇక పార్టీల మార్పు ఇద్దరికీ అలవాటు కావడంతో
దీనిపై మాత్రం పెద్దగా విమర్శించుకోరు. కాపుల నియోజకవర్గం కావడంతో ఓట్ల చీలిక తప్పదన్నది అందరి భావన. వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబు సహకారం అనుమానంగా ఉండడం తోట నరసింహకి ఇబ్బందికర పరిస్థితులు అని. ఇక ప్రచారాంశాల్లో ముఖ్యంగా మనం చూస్తున్నాం, జనసేన అండ టీడీపీ అభ్యర్థికి సానుకూలం కావడం, కాకినాడ లోక్సభ పరిధిలో జనసేన ఇక్కడి నుంచి బరిలో ఉండడమే కాకుండా గట్టి పోటీ ఉన్న నియోజకవర్గం అని సర్వత్రా భావిస్తున్న నేపథ్యం. సో ఈసారి జగ్గంపేటలో తోట నరసింహ, జ్యోతుల నెహ్రూకి పొత్తు పార్టీలో భాగంగా మరొకసారి ఇక్కడ ప్రజలు అవకాశం ఇస్తారా? తోట నరసింహం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు, రీఎంట్రీ ఇచ్చారు. మరి ఆయన వైపు మొగ్గు చూపిస్తారా? చాలా ఆసక్తిగా జగ్గంపేట నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల హోరు జరగనుంది.